హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. ఆడవాళ్ళు తక్కువ తిన్నా కూడా ఎందుకు త్వరగా వెయిట్ పెరుగుతున్నారో తెలుసా అండి? ఆడవాళ్ళు ఇంత ప్లేట్లో భోజనం చేసినా, మగవాళ్ళు ఇంత ప్లేట్లో భోజనం చేసినా ఆడవారే వెయిట్ పెరుగుతున్నారు. అవునా? ఎందుకో తెలుసా? దీనికి 3 కారణాలున్నాయండి. అందులో ఒకటి మజిల్ మాస్. ఇది ఆడవారిలో కంటే మగవారిలో ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుండి చేసిన ఫిజికల్ యాక్టివిటీస్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, అంతేకాకుండా బయోలాజికల్‌గానే మగవారిలో ఎక్కువ మజిల్ అనేది వృద్ధి చెంది ఉంటుంది. మజిల్ అనేది క్యాలరీ బర్నింగ్ మెషిన్ అండి. ఎవరికైతే ఎక్కువ మజిల్ ఉంటుందో వారు కాస్త ఎక్కువ తిన్నా కూడా ఆ మజిల్ దాన్ని ఫ్యాట్‌గా మారకుండా కరిగించేస్తుంది. మరి ఆడవారిలో మజిల్ అనేది తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు త్వరగా వెయిట్ అనేది పెరిగిపోతారు. ఇక రెండవ కారణం లైఫ్ స్టైల్‌లో వచ్చే చేంజెస్ వల్ల త్వరగా రియాక్ట్ అవ్వడం. అది స్ట్రెస్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే నిద్ర లేకపోవడం అవ్వచ్చు, ఫుడ్ చేంజెస్ అవ్వచ్చు. ఇలాంటి వాటి అన్నింటి వల్ల కూడా బాడీ అనేది త్వరగా రియాక్ట్ అయిపోయి వెయిట్‌ని పెంచేస్తూ ఉంటుందండి. ఇక మూడవ కారణం వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే ఈస్ట్రోజన్ ఇన్‌ఫ్లూయెన్స్. ఈ ఈస్ట్రోజన్ అనేది ఆడవారి హిప్స్‌లో అంటే తొడల్లో ఫ్యాట్‌ని స్టోర్ చేసేస్తుంది. ఎందుకంటే వారిని ప్రెగ్నెన్సీకి సిద్ధం చేయడం కోసం ఇలా సిద్ధం చేస్తుందనమాట. ఈ ప్రక్రియ ఆడవారికి 40 సంవత్సరాలు వచ్చే వరకు కూడా జరుగుతూనే ఉంటుందండి. అందువల్లే ఆడవాళ్ళు చాలా త్వరగా బరువు పెరిగిపోతూ ఉంటారు. అందువల్ల ఆ ఫ్యాట్‌ని బర్న్ చేయాలంటే, హెల్తీగా ఉండాలంటే, స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ఆడవారికి తప్పనిసరిగా ఫిజికల్ యాక్టివిటీసు అనేవి చాలా చాలా అవసరం. అలాగే హెల్తీ లైఫ్ స్టైల్ కూడా అవసరము. ఇందుకు గాను మంచి ఫుడ్ అనేది తినాలి. మరియు డైలీ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. యోగా, ఫిజికల్ వర్క్ ఇలాంటివి ఏవో ఒకటి చేస్తూనే ఉండాలి. ఇందువల్ల ఫ్యాట్ అనేది బర్న్ అయిపోతుంది. అంతేకాకుండా మజిల్ అనేది కూడా మన బాడీలో పెరుగుతుందండి. ఇవన్నీ చేయడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం వల్ల. అందువల్ల ఫ్యాట్ అనేది బర్న్ అయిపోతుంది. ఆడవారు హెల్తీగా ఉంటేనే కదండి ఒక ఫ్యామిలీ అనేది బాగుంటుంది. మన ఆరోగ్యాన్ని మనమే కదండి చూసుకోవాలి. ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? ఎవ్వరూ పట్టించుకోరు. అందరినీ మనమే చూసుకోవాలి. మన ఆరోగ్యాన్ని కూడా మనమే చూసుకోవాలి. అంటే మన ఇంపార్టెన్స్ అనేది ఏంటిదో మనం ముందు గుర్తించాలి కదండి. అందరూ గుర్తించేలా చేయాలి అంటే ఆరోగ్యం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్తీ లైఫ్‌కు మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మరి మీకు గనుక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.